చాలామంది పుషప్స్ చేయడానికి తాతాలాడతారు. పుషప్స్ చేయడానికి యువకులు ఇది మన బాడీ మేకప్ ఈ విధంగా చెస్ట్ అప్ ఉండి మరి ఫిట్గా మనం కనబడడానికి లేదా మన హ్యాండ్స్లో బలాన్ని తెచ్చుకోవడానికి ఈ పుషప్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి దీన్ని కొందరు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ కూడా కొట్టలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు చింతించడానికి ఏం లేదు. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి పద్ధతి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ తరిగా అంటే మనం చేసే విధానం ఏ విధంగా ఉండాలని చూసుకోవాలి. చేతులు ఈ విధంగా లాంగ్లో పెట్టుకొని డిస్టెన్స్లో ఈ కాళ్ళు అనేటివి మరి దగ్గర పెట్టుకోవచ్చు లేదా దూరం కూడా ఇలా పెట్టుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. సో నాకు దగ్గర నుంచి కంఫర్ట్ కాబట్టి నేను దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ముందుకనేసి చూడండి, ఈ విధంగా స్ట్రేట్ మన బాడీ ఈ విధంగా స్ట్రేట్ ఉండాలి. దెన్ అప్ డౌన్ అప్ ఇట్లా చేసుకుంటూ పోవాలి. 10కి ఒక సెట్ పెట్టుకోవాలి. 10 సెట్లు అయిపోయినా ఇప్పుడు నేను 10 చేశాను కదా, ఆ విధంగా 10 చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా రిలాక్స్ కావాలి. చేతులకు ఈ విధంగా రిలాక్స్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 10 కొట్టడానికి ప్రయత్నించాలి. ఓకే, మా ప్రాక్టీస్ లేకపోతే ఎంత అనుభవజ్ఞులైనా సరే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేను పడ్డట్టు. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మేము ఇవే చేతులతో 100 కొట్టిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మరి కొత్తగా చేసేవాళ్ళు తప్పకుండా ఈ విధంగా సెట్ ప్రకారం ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రాక్టీస్ చేస్తూనే మీకు కూడా నేర్పిస్తున్నాను. సో నా పాత స్టామినా ఏదైతే ఉందో మినిమం 100 కొట్టేది పుషప్స్, దానికి రీచ్ అవ్వడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని ఈ వీడియో చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఓకే, కామెంట్లు మాత్రం పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ అసలే పెట్టకండి. పాజిటివ్ నా నుంచి మీకు ఏదైనా నేర్చుకునేది దొరుకుతుంది అంటే మాత్రం తప్పకుండా ఛానల్ని ఫాలో కావండి. అదర్వైజ్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయిపోండి. థ్యాంక్ యూ. అయితే ఇది పుషప్స్ ఇది అయిన తర్వాత మరి ఒక్కొక్కటిగా మనము కింద నుంచి పై వరకు ఎక్సర్సైజ్లు అనేవి కంపల్సరీ చేసుకోవాలి. మీకు రన్నింగ్కి ముందు అని చెప్పేసి ఈ లెగ్ ఇలా దింపాలని చెప్పాను కదా, ఇది ఒక 5 రౌండ్లు ఇలా చేసేసి మళ్ళీ అపోజిట్లో తిప్పి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కదా జాయింట్, ఇది అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి జాయింట్కి వచ్చినాం. ఈ జాయింట్కి ఏం చేయొచ్చు మనము, ఇది చేయొచ్చు. ఓకే, ఇది చేయొచ్చు మనం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ కింద నుంచి మిడిల్ నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇక్కడ నుంచి పైకి మన హెడ్ కళ్ళు చేతులు మొత్తం ఎక్సర్సైజ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా అంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రెజర్ పడుతుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఇదైన తర్వాత నెక్స్ట్ నడుము సంబంధించి ఇలా రొటేట్ చేయాలి. ఓకే, మనం కాలు దగ్గర పెట్టుకుని కూడా చేయొచ్చు. ఈ విధంగా రొటేట్ చేయాలి, స్లోగా తిప్పాలి. ఓకే, మనము ఒక్క అవయవాన్ని కూడా వదలకుండా ప్రతి అవయవానికి ఎక్సర్సైజ్ అనేది ఇస్తున్నాం. ఇవి మోకాళ్ళకు కూడా ఈ విధంగా ఎక్సర్సైజ్, ప్రతి అవయవానికి కూడా ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం కంపల్సరీ. చిన్నవి మీరు పాటించాలి. రెండు ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇది. మీరు ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు. మీరు చిన్న సెట్లుగా యూట్యూబ్లో సో మెనీ వీడియోస్ దొరుకుతాయి మీకు ఉపయోగపడేవి ఎక్సర్సైజ్కి సంబంధించి. ఫస్ట్ మీరు మొదలు పెడితే ఆటోమేటిక్గా రోజు కొంచెంగా మీరు నేర్చుకుంటూ ఉంటారు. అర్థమైందా? సో మనం నెక్స్ట్ ఈ విధంగా వాక్ చేయడం వల్ల మన హ్యాండ్స్ కూడా పవర్ వస్తుంది.
ఓకే, అండ్ దెన్ జంప్. ఈ విధంగా జంప్ చేయడం వల్ల మీ శరీరంలో పేరుకున్నటువంటి కొవ్వు మొత్తం పోతూ ఉంటుంది. ఈ విధంగా మారుస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఫ్రీ డ్యాన్స్ ఏదైనా సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఈ విధంగా డ్యాన్స్ చేయండి.